అప్పుడున్న ఆత్మీయమైన ఆనందం ఇప్పుడు లేదు. అప్పుడున్న మోకాళ్ళ ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు. ఏదో బాగా సౌండ్ సిస్టమ్ పెట్టేసి పాటలు పాడేసి ఓ అనుకున్నామంటే ఆరాధన అయిపోయిందంటే కాదు. నీ హృదయంలో నుంచి కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు పాపినని ఒప్పుకోవాలి. నువ్వు ఆత్మతో నింపబడాలి. ఏదోటి జరగాలి. ఆత్మతో అన్న అభిషేకించబడాలి, లేదా కన్నీటితో పశ్చాత్తాపడి ఏడవన్నా ఏడాలి. ఈ రెండట్లో ఏదోటి జరగాలండి. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. అలా మనం ప్రార్థన చేస్తే దేవుని అగ్ని, దేవుని ఆత్మ మన మీద దిగి రావాలి. ఇర్మియా ప్రార్థన చేస్తే ఆయన కన్నీళ్ళ ఊటలుగా మారిపోయాడట. అందుగురించే ఏలియాకేమో అగ్ని ప్రవక్త, ఇర్మియాకేమో కన్నీటి ప్రవక్త. ఈ రోజుల్లో అగ్ని లేదు, కన్నీరు లేదు.